జనసేన అభ్యర్థుల 5వ జాబితా విడుదలైంది. తాజా జాబితాలో 16 అసెంబ్లీ 5 ఎంపీ అభ్యర్థులను ప్రకటించారు జనసేనాని. ఎంపీ స్థానాల విషయానికి వస్తే ఏపీ నుంచి 4, తెలంగాణ నుంచి 1 ఎంపీ స్థానాన్ని ప్రకటించారు. జనసేన అభ్యర్థుల 5వ జాబితా విడుదలైంది. తాజా జాబితాలో 16 అసెంబ్లీ 5 ఎంపీ అభ్యర్థులను ప్రకటించారు జనసేనాని. ఎంపీ స్థానాల విషయానికి వస్తే ఏపీ నుంచి 4, తెలంగాణ నుంచి 1 ఎంపీ స్థానాన్ని ప్రకటించారు. ఇందులో విజయనగరం నుంచి శ్రీ ముక్కా శ్రీనివాసరావు, కాకినాడ నుంచి శ్రీ జ్యోతుల వెంకటేశ్వరరావు, గుంటూరు నుంచి శ్రీ బి శ్రీనివాస్, నంద్యాల నుంచి శ్రీ ఎస్పీ వైవిరెడ్డి, మహబూబాబాద్ నుంచి తెలంగాణ డాక్టర్ బుక్కా భాస్కర్ నాయక్ లోక్సభ అభ్యర్థులుగా జనసేన తరపున జనసేనాని ప్రకటించారు. తాజా జాబితాలో 16 అసెంబ్లీ 5 ఎంపీ అభ్యర్థులను ప్రకటించారు జనసేనాని. ఎంపీ స్థానాల విషయానికి వస్తే ఏపీ నుంచి 4, తెలంగాణ నుంచి 1 ఎంపీ స్థానాన్ని ప్రకటించారు. ఇందులో విజయనగరం నుంచి ముక్కా శ్రీనివాసరావు, కాకినాడ నుంచి జ్యోతుల వెంకటేశ్వరరావు, గుంటూరు నుంచి బి శ్రీనివాస్, నంద్యాల నుంచి ఎస్పీ వైరెడ్డి, మహబూబాబాద్ తెలంగాణ నుంచి డాక్టర్ బుక్కా భాస్కర్ నాయక్ను లోక్సభ అభ్యర్థులుగా జనసేనాని ప్రకటించారు. అలాగే శాసనసభ అభ్యర్థులుగా సాలూరు నుంచి బోవెల గోవిందమ్మ, పార్వతీపురం నుంచి గొంగడి గౌరీశంకర్రావు, చీపురుపల్లి నుంచి శ్రీ మైలుపల్లి శ్రీనివాసరావు, విజయనగరం నుంచి డాక్టర్ పెదమజ్జి హరిబాబు, బొబ్బిలి నుంచి గిరిద అప్పలస్వామి, పిఠాపురం నుంచి మాకినేడి శేషకుమారి, కొత్తపేట నుంచి బండారు శ్రీనివాసరావు, రామచంద్రాపురం నుంచి పొలిశెట్టి చంద్రశేఖర్, జగ్గంపేట నుంచి పాటంశెట్టి సూర్యచంద్రరావు, నూజివేడి నుంచి బసవ వైకుంఠ వెంకట భాస్కర్రావు, మైలవరం నుంచి అక్కల రామ్మోహన్ రావు, సత్తెనపల్లి నుంచి వై వెంకటేశ్వరరెడ్డి, పెదకూరపాడు నుంచి పుట్టి సామ్రాజ్యం, తిరుపతి నుంచి చెదలవాడ కృష్ణమూర్తి, శ్రీకాళహస్తి నుంచి వినుత నగరం, గుంతకల్లు నుంచి మధుసూదన్ రావు గుప్తా. ఈ విధంగా శాసనసభ అభ్యర్థులను జనసేనాని ప్రకటించారు. మొత్తం మీద జనసేన అభ్యర్థుల 5వ జాబితా విడుదలైంది. తాజా జాబితాలో 16 అసెంబ్లీ స్థానాలు అలాగే 5 ఎంపీ అభ్యర్థులను ప్రకటించారు జనసేనాని. ఎంపీ స్థానాల విషయానికి వస్తే ఇందులో ఏపీ నుంచి 4, తెలంగాణ నుంచి 1 ఎంపీ స్థానాన్ని ప్రకటించారు. ఈ లోక్సభ అభ్యర్థుల విషయానికి వస్తే విజయనగరం నుంచి ముక్కా శ్రీనివాసరావు, కాకినాడ నుంచి జ్యోతుల వెంకటేశ్వరరావు, గుంటూరు నుంచి బి శ్రీనివాస్, నంద్యాల నుంచి ఎస్పీ వైరెడ్డి, మహబూబాబాద్ నుంచి డాక్టర్ బుక్కా భాస్కర్ నాయక్ లోక్సభ అభ్యర్థులుగా జనసేన తరపున ఎంపీలుగా పోటీ చేయనున్నారు. అలాగే శాసనసభ అభ్యర్థులుగా సాలూరు నుంచి బోనెల గోవిందమ్మ, పార్వతీపురం నుంచి గొంగడి గౌరీశంకర్రావు, చీపురుపల్లి నుంచి మైలుపల్లి శ్రీనివాసరావు, విజయనగరం నుంచి పెదమజ్జి హరిబాబు, బొబ్బిలి నుంచి గిరిద అప్పలస్వామి, పిఠాపురం నుంచి శ్రీమతి మాకినేడి శేషకుమారి, కొత్తపేట నుంచి బండారు శ్రీనివాసరావు, రామచంద్రపురం నుంచి పొలిశెట్టి చంద్రశేఖర్, జగ్గంపేట నుంచి పొట్టెంశెట్టి సూర్యచంద్రరావు,
నూజివీడ్ నుంచి బస్వ వైకుంఠ వెంకట భాస్కర్ రావు, మైలవరం నుంచి అక్కల రామ్మోహన్ రావు, సత్తెనపల్లి నుంచి వై వెంకటేశ్వర రెడ్డి, పెదకూరపాడు నుంచి పుట్టి సామ్రాజ్యం, తిరుపతి నుంచి చెదలవాడ కృష్ణమూర్తి, శ్రీకాళహస్తి నుంచి వినుత నగరం, గుంతకల్లు నుంచి మధుసూదన గుప్తా శాసనసభ అభ్యర్థులుగా జనసేన తరపున ఈ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. జనసేన అభ్యర్థుల 5వ జాబితా విడుదలైంది. తాజాగా ఈ జాబితాలో 16 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి అలాగే 5 ఎంపీ స్థానాలకు సంబంధించి అభ్యర్థులను జనసేనని ప్రకటించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లైన్లో వివరాలు అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. అధినేత పవన్ కళ్యాణ్ కొద్దిసేపటి క్రితం జనసేన పార్టీ 5వ విడత అసెంబ్లీ పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి జాబితాను విడుదల చేయడం జరిగింది. 4 లోక్సభ ఆంధ్రప్రదేశ్ లోను, 1 లోక్సభ తెలంగాణలోను మొత్తం 5 లోక్సభ స్థానాలు, అదేవిధంగా 16 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి అభ్యర్థుల పేరును కూడా ఖరారు చేయడం జరిగింది. లోక్సభ అభ్యర్థులు చూసుకుంటే కనుక విజయనగరం నుంచి ముక్కా శ్రీనివాసరావు, అదేవిధంగా కాకినాడ నుంచి జ్యోతుల వెంకటేశ్వరరావు, గుంటూరు నుంచి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, నంద్యాల నుంచి సీనియర్ నేత ఎస్పీ వైరెడ్డిని, అదేవిధంగా మహబూబాబాద్ నుంచి బుక్య భాస్కర్ నాయక్ను పేర్లు ఖరారు చేశారు. ఇక శాసనసభ అభ్యర్థులు చూస్తే తాలూరు నుంచి శ్రీమతి బోనేల గోవిందమ్మ, పార్వతీపురం నుంచి గొంగడి గౌరీ శంకర్రావు, చీపురుపల్లి నియోజకవర్గం నుంచి మైలంపల్లి శ్రీనివాస్, విజయనగరం నుంచి పెదమధ్య హరిబాబు, బొబ్బిలి నుంచి గిరిజా అప్పలస్వామి, పిఠాపురం నుంచి శ్రీ మాచినేని శేషకుమారి, కొత్తపేట నుంచి బండారు శ్రీనివాస్, రామచంద్రపురం నుంచి పొడిచెట్టి చంద్రశేఖర్, జగ్గంపేట నుంచి పట్నంశెట్టి సూర్యచంద్రరావు, నూజివీడి నుంచి వైకుంఠ వెంకట భాస్కర్ రావు, మైలవరం నుంచి అక్కల రామ్మోహన్ రావు అలియాస్ గాంధీ, పత్తనపల్లి నుంచి ఎర్రం వెంకటేశ్వర రెడ్డి, పెదకూరపాడు నుంచి పుట్టి లక్ష్మీ సామ్రాజ్యం, తిరుపతి నుంచి చదలవాడ కృష్ణమూర్తి, శ్రీకాళహస్తి నుంచి వినూత నగరం, అదేవిధంగా గుంతకల్లు నుంచి మధుసూదన గుప్తా. మొత్తం 16 అసెంబ్లీ స్థానాలు, అదేవిధంగా 5 పార్లమెంట్ స్థానాలకు సంబంధించినటువంటి 5వ విడత జాబితాలను అభ్యర్థులను ఖరారు చేయడం జరిగింది. ఇప్పటి గతంలోనే 4 విడతలుగా సుమారు 86 మంది అసెంబ్లీ అభ్యర్థులు, అదేవిధంగా 11 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులు ఖరారు చేయడం జరిగింది. ఈ రోజు 5 అసెంబ్లీకి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కలిపి 5 పార్లమెంట్ స్థానాలకు సంబంధించినటువంటి అభ్యర్థులు కూడా ఖరారు చేయడం జరిగింది. ఇక మిగిలిన సుమారుగా 26 అసెంబ్లీ స్థానాలు, అదేవిధంగా 5 పార్లమెంట్ స్థానాలకు సంబంధించి కూడా అభ్యర్థులను మరి కాసేపట్లో కానీ లేదు అవకాశం ఉంటే కనుక రేపు మధ్యాహ్నం కల్లా కూడా పూర్తి చేసే విధంగా కూడా సిద్ధం చేయడం జరిగింది. వారి మీద ముమ్మరంగా కసరత్తు కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. రేపు జనసేన పార్టీ అధినేత నామినేషన్ దాఖలు చేస్తున్నటువంటి విషయం కూడా పూర్తి స్థాయిలో సిద్ధం కావడం జరిగింది. ఇప్పటికే సుమారు 100 మంది అభ్యర్థుల వరకు సంబంధించి కూడా బీఫామ్లు కూడా అందజేయడం జరిగింది. వారందరూ కూడా కొన్ని ప్రాంతాలలో కూడా నామినేషన్లకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ముఖ్యంగా రేపు, ఎల్లుండి, అదేవిధంగా ఈ నెల 24వ తారీఖు లోపు సుమారుగా 140 మందికి సంబంధించినటువంటి జనసేన పార్టీ అభ్యర్థులకు సంబంధించిన నామినేషన్లు కూడా పూర్తి చేసుకోవడానికి కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ఇప్పటికే 108 మందికి సంబంధించి అసెంబ్లీ అభ్యర్థులు, అదేవిధంగా 15 స్థానాలకు సంబంధించినటువంటి పార్లమెంట్ అభ్యర్థులను కూడా ఖరారు చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల నగరం మోగిన తర్వాత జనసేన పార్టీ స్పీడ్గా దూసుకుపోతున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. విజయమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక పక్క అభ్యర్థులు ప్రచారంలో ముందుకు పోవటం, అదేవిధంగా జనసేన పార్టీ అధినేత కూడా అభ్యర్థుల ఖరారు చేయటము, వాళ్ళకి బీఫామ్లు అందజేసే పనిలో కూడా బిజీగా ఉండడం జరిగింది. ఇక ఎన్నికల వ్యూహానికి సంబంధించి చూసుకుంటే కనుక జనసేన పార్టీ అధినేత రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో 90 ప్రాంతాలలో భారీ బహిరంగ సభలు కూడా రూట్ మ్యాప్, అదేవిధంగా ప్లానింగ్ కూడా సిద్ధం చేసుకోవడం జరిగింది. ప్రతి జిల్లాకు 4 నుంచి 5 బహిరంగ సభలు, అదేవిధంగా పార్లమెంట్ స్థానాలకు సంబంధించి చూసుకుంటే కనుక ఒక్కొక్క పార్లమెంట్ కి 3 బహిరంగ సభలు ఉండే విధంగా కూడా ప్లాన్ చేసుకోవడం జరుగుతుంది.
అదేవిధంగా లిస్టుకు సంబంధించి జనసేన పార్టీ అభ్యర్థుల జాబితాలకు సంబంధించి కూడా ప్రతి ఒక్కదానికి కూడా జాగ్రత్తలు తీసుకున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ముందుగా చెప్పినట్టు యువత మహిళలకి అదేవిధంగా బడుగు బలహీన వర్గాలకి అధిక ప్రాధాన్యత ఇస్తా ఏదైతే పవన్ కళ్యాణ్ చెప్తున్నాడో దాన్ని మాటల రూపంలోనే కాకుండా చేతల రూపంలో కూడా ఉండే విధంగా కూడా ప్రతి జాబితాలోనూ మహిళలకు అదేవిధంగా ఎస్సీ వర్గాలతో పాటు బీసీ వర్గాలకు కూడా ప్రాధాన్యత ఇచ్చే విధంగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. జనసేన పార్టీ అధినేత మొదటి విడత 32 మంది జాబితా అభ్యర్థులతో జాబితా, రెండో విడత 32 అభ్యర్థులతో జాబితా విడుదల చేయడం జరిగింది. తర్వాత 3, 4 అదేవిధంగా ఈ రోజు 16 మంది పార్లమెంట్ అభ్యర్థులతో పాటు 16 మంది అసెంబ్లీ అభ్యర్థులతో పాటు 5 పార్లమెంట్ స్థానాలకు సంబంధించినటువంటి అభ్యర్థులను కూడా ఖరారు చేయడం జరిగింది. అంటే ఆంధ్రప్రదేశ్ లోనే కాకుండా తెలంగాణలో కూడా సుమారు ఇప్పటికే 5 పార్లమెంట్ స్థానాలకు సంబంధించినటువంటి అభ్యర్థులను కూడా ఖరారు చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ లోను తెలంగాణలోను 2 రాష్ట్రాల్లో ఒకేసారి ఏప్రిల్ 11వ తారీఖున ఎన్నికల నేపథ్యంలో అందరికీ జనసేన పార్టీ కార్యకర్తలు అభిమానులు సిద్ధం కావాలని పిలుపునియటము. జనసేన పార్టీ గుర్తు గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేసి జనసేన పార్టీ తరఫున నిలబడే అసెంబ్లీ పార్లమెంట్ అభ్యర్థులను ఘన విజయం సాధించే విధంగా తోడ్పాటునివ్వాలని కూడా పిలుపునివ్వడం జరిగింది. రాష్ట్రంలో ప్రత్యర్థి పార్టీలు తెలుగుదేశం, వైఎస్ఆర్సీపీ ఈ పార్టీలకు ధీటుగా ఒక్కోను పోటీ ఇచ్చే విధంగా కూడా ప్రతి ప్రాంతంలోనూ వారికి ధీటైన అభ్యర్థులను కూడా చూసినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ఒక పక్క క్యాస్ట్ రిక్వేషన్స్ అదేవిధంగా క్యాస్ట్ పాలిటిక్స్ జరుగుతున్నా కానీ కేవలం జనసేన పార్టీ ముందుగా చెప్పిన విధానాల ప్రకారం సామాన్యులకు కూడా జనసేన పార్టీ తరఫున సీట్లు కేటాయించినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అదేవిధంగా మాజీ మంత్రులు అదేవిధంగా సీనియర్ నేతలు కూడా కొంతమంది వచ్చిన వారికి కూడా జనసేన పార్టీలో సీట్లు కేటాయించినటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. అయితే శ్రీనివాస్, ఈ అభ్యర్థుల ఎంపికకు సంబంధించి కూడా జనసేనాని అండ్ టీం మొదటి నుంచి ఒక స్క్రీనింగ్ పద్ధతి ద్వారా ఒక సిస్టమేటిక్ గా అభ్యర్థుల ఎంపిక అనేది జరిగింది. మరి ఈ నేపథ్యంలో విడతల వారీగా అభ్యర్థుల పేర్లను జనసేనని ప్రకటిస్తున్నారు. మరి దీనికి సంబంధించి వారి నుంచి ఎటువంటి హర్షం వ్యక్తమవుతోంది? జనసేన పార్టీ అభ్యర్థులకు సంబంధించి కూడా ప్రకటించిన విధి విధానాలపై జనసేన పార్టీ కార్యకర్తలు అభిమానులే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రాజకీయ పార్టీలు కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ప్రతి లిస్టులోనూ ప్రతిసారి కూడా జనసేన పార్టీ యువతకు మహిళలకు అదేవిధంగా ఉద్యోగ వ్యాపారస్తులకు కూడా ప్రాధాన్యత ఇచ్చే విధంగా కూడా ఉండడం జరిగింది. సమతుల్యం ఉండే విధంగా అన్ని ప్రాంతాలకు, అన్ని కులాలకు, అన్ని మతాలకు అవకాశం ఇచ్చే విధంగా కూడా ప్రతి చోట పొందుపరిచే విధంగా కూడా అభ్యర్థులను ఎంపిక చేసుకునే పరిస్థితి ఉండడం జరిగింది. అదేవిధంగా ప్రత్యర్థి పార్టీలకి ముఖ్యమంత్రులు పుట్టే విధంగా కూడా ప్రతి నియోజకవర్గంలోనూ కూడా బలమైన నేతలు అదేవిధంగా సమాజ సేవలో పనిచేసి ఉన్నటువంటి అదేవిధంగా జనసేన పార్టీ సిద్ధాంతాలు మేనిఫెస్టోను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రచారంలో బాగా ఉన్న వారికి కూడా అవకాశం కల్పించడం జరిగింది. ముఖ్యంగా యువత మహిళలకు కూడా ఎక్కువ స్థానాలు కేటాయించినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ఇది కాకుండా ముస్లిం మైనార్టీలకు సంబంధించి కూడా అసెంబ్లీ సీట్లను కేటాయించడము, ఇక బీసీ వర్గాలకు యాదవ అదేవిధంగా యాదవతో పాటు 2-3 ఉన్నటువంటి వర్గాలకు సంబంధించి బీసీ వర్గాలకు సంబంధించి కూడా చెట్టిబలిజ తదితర కాస్ట్కి సంబంధించి కూడా అసెంబ్లీ స్థానాలను కేటాయించినటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. అంటే ఒక రాష్ట్రంలో జనసేన పార్టీ అధినేతతోనూ జనసేన పార్టీతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుంది. తప్పనిసరిగా ఇచ్చినట్టు ఆమోదయోగ్యమైనటువంటి హామీలు ఏవైతే చేయటానికి అవకాశం ఉన్నటువంటి హామీలతోనే జనసేన పార్టీ మేనిఫెస్టో రూపుదిద్దుకుంటుంది. తిరుపతి బహిరంగ సభలో జనసేన పార్టీ పూర్తి స్థాయి మేనిఫెస్టోను ప్రకటించే అవకాశం కూడా ఉంటుంది. రేపటి నుంచి జనసేన అధినేత రాష్ట్ర పర్యటనకు బయలుదేరుతున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ముఖ్యంగా 2 ప్రాంతాల్లో గాజువాక ఏదైతే భీమవరం 2 చోట్ల పోటీ చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఆ 2 చోట్ల కూడా జనసేన పార్టీ అధినేత స్వయంగా ఎన్నికలకు సంబంధించి నామినేషన్ కు దాఖలు చేయడానికి సిద్ధపడుతుంది జరిగింది. నామినేషన్లు పూర్తయిన తర్వాత నుంచి కూడా ప్రతిరోజు నిత్యం 3 నుంచి 4 బహిరంగ సభలు ఉండే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 90 ప్రాంతాలలో బహిరంగ సభల ద్వారా జనసేన పార్టీ కార్యకర్తల అభిమానులను ఉత్తేజపరచడము, జనసేనకు సంబంధించినటువంటి ఒక పూర్తిగా ఎన్నికలకు విజయాలు చేకూర్చే విధంగా కూడా ప్రచారం నిర్వహించడానికి కూడా సిద్ధం కావడం జరిగింది. ఎక్కడైతే జనసేన పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులకు తమకు సంబంధించినటువంటి ప్రచారానికి సంబంధించినటువంటి విధి విధానాలతో పాటు ప్రజలకు అండగా ఉండాలి, అనుకూలమైనటువంటి హామీలు ఇచ్చి వారందరికీ కూడా
హామీలు నెరవేర్చడానికి ఉండే విధమైనటువంటి హామీలతోనే జనసేన పార్టీ ముందుకెళ్తుంది. అయితే ఒక శ్రీనివాస్ మీరు చెప్పినట్టుగా ఇక నామినేషన్ వేయడానికి ఇంకా మరికొన్ని గంటలు మాత్రమే సమయం ఉంది. ఈ నేపథ్యంలో జనసేనని కూడా ఇటు విశాఖపట్నంలో గాజువాకకు సంబంధించి నామినేషన్ వేయడానికి సిద్ధంగా ఉన్నారు. మరి ఇప్పుడు ఎంపికైన అభ్యర్థులందరికీ బీఫామ్లు అందినట్టేనా? వాళ్ళు కూడా ఈ జనసేనతో కలిసి వారి వారి నియోజకవర్గాల్లో నామినేషన్కి సిద్ధంగా ఉన్నారా? ఇప్పటి వరకు జనసేన పార్టీకి సంబంధించి 104 స్థానాలలో అసెంబ్లీ అభ్యర్థులు, అదేవిధంగా 20 స్థానాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కూడా 20 పార్లమెంటు స్థానాలకు సంబంధించినటువంటి అభ్యర్థులను ఎంపిక చేయడం జరిగింది. వారందరికీ కూడా బీఫామ్స్ అందజేయడం జరిగింది. రేపటి నుంచి కూడా జనసేన పార్టీకి సంబంధించిన అభ్యర్థులు కూడా నామినేషన్ దాఖలకు కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ప్రతి జిల్లాను వారి స్థానానికి వారికి సంబంధించినటువంటి స్థానాలలో వారి నామినేషన్లు దాఖలు చేయడానికి కూడా గత 2 రోజుల నుంచి కూడా జనసేన పార్టీ అధినేత నామినేషన్లకు సంబంధించినటువంటి బీఫామ్స్ ను కూడా పంపిణీ చేసినటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. అభ్యర్థులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా కూడా సన్నిహితమైనటువంటి, అదేవిధంగా కొంతమంది అడ్వకేట్స్ ను కూడా సూచించి వారి ద్వారా జనరల్ ఫార్మాలిటీస్ కూడా పూర్తి చేసుకొని నామినేషన్లకు సిద్ధమైనటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. నిన్న ఈ రోజు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక చేయబడినటువంటి, అదేవిధంగా ఏదైతే జనసేన పార్టీ తరపునటువంటి బీఫామ్లు పొందిన వారందరూ కూడా బీఫామ్స్ జనసేన పార్టీ అధినేత స్వయంగా వారి చేతికిచ్చి ఆశీర్వదించినటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. రాష్ట్రంలో ప్రజా సమస్యల పరిష్కారానికి ఏకైక మార్గం, అదేవిధంగా రాష్ట్ర అభివృద్ధి కూడా ఒక జనసేన పార్టీతోనే సాధ్యమవుతుందని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. రానున్న రోజుల్లో జనసేన పార్టీ అభ్యర్థులు పూర్తి స్థాయి విజయం సాధించి అమరావతిలో జనసేన పార్టీ జెండా ఎగరవేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పవచ్చు. అయితే శ్రీనివాస్, ఇటు బీఎస్పీకి సంబంధించి అలాగే సిపిఐ సిపిఎంకి సంబంధించి కూడా అభ్యర్థుల్ని అంటే ఒక కూటమిగా చూసుకున్నట్లయితే ప్రకటించాల్సిన అవసరం ఉంది. మరి ఈ నేపథ్యంలో ఇంకా తుది జాబితా ఎప్పుడు విడుదలయ్యే అవకాశం ఉంది? దీనికి సంబంధించి ఇంకేమైనా మరికొన్ని గంటల్లో అదేమైనా వచ్చే అవకాశం ఉందా, లేకపోతే నామినేషన్ అనంతరం ఈ కార్యక్రమం ఉంటుందా? జనసేన పార్టీ ఎన్నికలలో వామపక్ష పార్టీ, అదేవిధంగా బీఎస్పీ పార్టీతో కలిసి ఒక పొత్తు రూపంలో పొత్తుతో పాటు కూటమిగా ఏర్పడి ఎన్నికలకు సిద్ధం కావడం జరిగింది. సిపిఐ సిపిఎం పార్టీలకు సంబంధించి 7 అసెంబ్లీ, అదేవిధంగా 2 పార్లమెంటు స్థానాలకు సంబంధించినటువంటి అభ్యర్థులు స్థానాలను కేటాయించడం జరిగింది. తర్వాత ఈ రోజు ఒక విజయవాడ నగరానికి సంబంధించినటువంటి పార్లమెంటు సీట్ను కూడా కేటాయించినటువంటి కూడా సమాచారం ఉండడం జరిగింది. ఇక బీఎస్పీ పార్టీకి సంబంధించి 21 అసెంబ్లీ స్థానాలు, అదేవిధంగా 3 పార్లమెంటు స్థానాలకు సంబంధించి వారికి కేటాయించడం జరిగింది. వారికి సంబంధించినటువంటి అభ్యర్థులు కూడా అవకాశం ఉంది. మధ్యాహ్నానికి ఒకవైపు జనసేన పార్టీకి సంబంధించినటువంటి అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలకు సంబంధించినటువంటి అభ్యర్థుల జాబితా ఫైనల్ రూపు, అదేవిధంగా వామపక్ష పార్టీలతో పాటు బీఎస్పీ పార్టీతో కూడా పూర్తి స్థాయి అభ్యర్థులకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు రేపు ప్రకటించే అవకాశం కూడా ఉండడం జరిగింది. అంటే ఈ రోజు వరకు చూసుకుంటే గనక 106 జనసేన పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థుల ప్రకటన, అదేవిధంగా 14 సిపిఐ అంటే 14 సిపిఐ సిపిఐ అభ్యర్థులకు సంబంధించినటువంటి జాబితాలను కూడా ప్రకటించడం జరిగింది. ఇక బీఎస్పీ పార్టీ తరఫున కేటాయించినటువంటి 21 అసెంబ్లీ, 3 పార్లమెంటు స్థానాలకు సంబంధించిన అభ్యర్థులను రేపు ప్రకటించే అవకాశం ఉండడం జరిగింది. రేపు మధ్యాహ్నం సమయానికి పూర్తి స్థాయిలో జనసేన, బీఎస్పీ, అదేవిధంగా వామపక్ష పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులకు సంబంధించినటువంటి తుదిరీపు వచ్చే అవకాశం కూడా ఉండడం జరిగింది. అయితే శ్రీనివాస్, ఊహించినట్టుగానే గత 4 సంవత్సరాలుగా మనం చూసుకున్నట్లయితే ఎన్నికలు ఎప్పుడు వస్తాయి, నామినేషన్లు ఎప్పుడు వేస్తారు, అలాగే ఎవరెవరు అభ్యర్థులు ఎంపిక అవుతారు, ఇటువంటి ఉత్కంఠ నెలకొంది. మరి ఈ నేపథ్యంలో జనసేన తరపున దాదాపు దగ్గర 100 సీట్ల వరకు అభ్యర్థుల ఎంపిక అనేది జరిగిపోయింది. మరి ఈ నేపథ్యంలో ఇకపై జనసేనని అలాగే జనసేన వ్యూహం అలాగే ప్రచారం ఏ విధంగా ఉండబోతోంది? జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పక్కా వ్యూహంతో ఎన్నికలకు సిద్ధం కావడం జరిగింది. ప్రచారానికి సంబంధించి కూడా 2 చోట్ల ఇటు పాలకొల్లు, గాజువాకలో నామినేషన్ల స్థలం పూర్తి చేసుకున్న తర్వాత పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ అధినేత బహిరంగ సభల్లో పాల్గొన్నారు. ముఖ్యంగా తిరుపతి, అదేవిధంగా రాయలసీమ జిల్లాలకు సంబంధించి ప్రారంభించి గోదావరి జిల్లాలు, తర్వాత కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలలో తన పర్యటన మ్యాప్ను కూడా ప్రకటించే అవకాశం ఉండడం జరిగింది. అంటే ప్రతిరోజు నిత్యం 3 నుంచి 4 చోట్ల జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఎయిర్ బెలూన్లు ఏర్పాటు చేయడం, అదేవిధంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ద్వారానే తమ రాష్ట్రం అభివృద్ధి చెందిద్దని చెప్పేసి జనసేన పార్టీ కార్యకర్తల అభివృద్ధులు
అభ్యర్థులు భావిస్తున్న సమయంలో వారికి భరోసా ఇచ్చే విధంగా కూడా జనసేన పార్టీ అధినేత బహిరంగ సభలు కూడా ఉంటాయని చెప్పడం జరిగింది. కిరణ్, థ్యాంక్ యూ శ్రీనివాసు సమాచారం అందించినందుకు. Please subscribe New Waves.